రేవంత్ రెడ్డి సర్కార్ ఏది ఏమైనా కానీ మేము బీసీలకు 42% అన్నాం, 100% ఈ రాష్ట్రంలో స్థానిక సంస్థలలో బీసీల వైపు ఉండి మా పార్టీ తరపు నుంచి అయినా కానీ మేము బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించే ఏర్పాట్లు చేస్తున్నాము అని చెప్పేసి ఇక్కడ మొన్న క్యాబినెట్లో తీర్మానం అంటే ఎన్నికల మేనిఫెస్టో అంటే వాళ్ళు ఇట్లా చెప్పుకుంటున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? ఇప్పుడు ప్రజలు నమ్మచ్చా? ప్రజలు నమ్మడానికి లేదండి. ఇక్కడ ప్రజల్ని నమ్మించడానికి అనేక రకాలుగా వాళ్ళ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ చేశారు. బీసీ డిక్లరేషన్ చేసినప్పుడు ఏం చేస్తారు? చట్టబద్ధంగా మేము రాజ్యాంగబద్ధంగా మీకు హక్కును కల్పిస్తామని చెప్పారు. చట్టబద్ధంగా హక్కును కల్పించాలంటే ఖచ్చితంగా పార్లమెంట్లో చర్చ జరగాలి, పార్లమెంట్లో చట్టం చేయాలి. 9th షెడ్యూల్ ఏదైతే ఉందో 9th షెడ్యూల్లో దాన్ని చేర్చాలి. అంటే చట్ట సవరణకు కావాల్సినటువంటి, ఎందుకంటే 50% రిజర్వేషనే కదా, అంతకన్నా మించి బీసీ 42% అంటే అంతకన్నా మించి అవుతుంది. కాబట్టి 9th షెడ్యూల్ ఏదైతే ఉందో దాంట్లో అంటే రాజ్యాంగాన్ని సవరించడం కోసం అవకాశాన్ని కల్పించుకోవాలి. తర్వాత మాత్రమే కేంద్ర అంటే ఏమంటారు పార్లమెంట్లో చట్టం చేయాలి. చట్టం చేసిన తర్వాత అన్ని చోట్ల కూడా అది అవకాశం ఉంటుంది. సరే, ఇవాళ తెలంగాణ ఒక మోడల్గా ఉండొచ్చు, నెక్స్ట్ అన్ని రాష్ట్రాలకు కూడా దాన్ని వర్తింపజేయడానికి ఒక అవకాశం ఉంటుంది. అసలు అవేవి కూడా జరగడానికి ఆస్కారం లేదు ఇక్కడ. ఆ రోజు ఏదో మాట్లాడారు, ఎందుకు అధికారం రావడం కోసం మాట్లాడారు, కానీ వాళ్ళు ఇరుక్కుపోయారు. అంటే ఢిల్లీలో కూడా వీళ్ళు ధర్నా చేయడం అనేది జరిగింది కదా, అంటే బీసీ 42% మేము తీసుకొస్తాము అని చెప్పేసి అక్కడ కూడా పోయి ముఖ్యమంత్రి ఆడిగడ చేతులు ఎత్తేసినట్లే బీసీల మీద డైరెక్టే చెప్పేసిండు కదా, ఒక మాట చెప్పిండు. ఇక్కడ మా రాహుల్ గాంధీ ఎప్పుడైతే ఈ దేశానికి ప్రధానమంత్రి అవుతాడో అప్పుడు అయినా సరే కానీ ఈ దేశవ్యాప్తంగా మా రాష్ట్రంతో పాటు కంపల్సరీ ఇక్కడ 42% బీసీలకు రిజర్వేషన్ చేస్తాము అని చెప్పిండు. మరి ఎట్లా మరి వాళ్ళ మేనిఫెస్టోలో అదే పెట్టాల్సింది. ఇప్పుడు వాళ్ళ మేనిఫెస్టో, ఎన్నికల మేనిఫెస్టో పెట్టినప్పుడు మా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు, సరే ఇప్పుడు కాకపోయినా నెక్స్ట్ టైం అవుతారు, అప్పుడు మేము బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తాము అని చెప్పాల్సింది. కానీ ఏం మాట్లాడారు? తొడలు కొట్టి సవాల్ ఇసిరిండు రేవంత్ రెడ్డి గారు. ఏం చెప్పిండు? 42% బీసీలకి స్థానిక సంస్థల ఎన్నికల లోపు మేము వాళ్లకు ఆ అవకాశం కల్పిస్తాము, చట్టబద్ధంగా కల్పిస్తామని చెప్పేసి మాట్లాడారు. ఖచ్చితంగా ప్రజలు ప్రశ్నిస్తారుగా, ప్రజలు అడుగుతారుగా, ప్రతిపక్షం ప్రశ్నిస్తుంది కదా. 42% రిజర్వేషన్ అయిన ఇంప్లిమెంటేషన్ అంటే చట్టం తీసుకొచ్చిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తా అన్నాడు. కాబట్టి అది కావాలని చెప్పేసి పోరాటాలు జరుగుతాయి. ఈరోజు రాష్ట్ర గవర్నర్లు కలవడానికి కూడా ఈ బిల్లు అంశం మీదనే ఆమోదం మీదనే పోవడం అనేది అయితే జరిగింది. మరి దీన్ని ఎట్లా చూస్తారంటే పాజిటివ్ వస్తుంది అని అనుకుంటారా? పాజిటివ్ ఒకటి ఇక్కడ పాజిటివ్ వస్తుందని నేనైతే అనుకోనండి. ఎందుకు అనుకోను అని అంటే బీజేపీ ఎక్కడ కూడా సరే, ఇక్కడ అఖిలపక్షంగా మనం ఒక చిత్తశుద్ధితో ఉన్నాం కాబట్టి బీఆర్ఎస్ రావచ్చు, బీజేపీ కూడా రావచ్చు. కానీ సెంటర్లో బీజేపీ దీని మీద అసలు ఊకే కూడా మాట్లాడట్లేదు. ఎందుకంటే ఇక్కడ ఎన్నికైనటువంటి ఎంపీలు ఎవరైతే ఉన్నారో 8 మంది, వాళ్ళు మాట్లాడట్లేరు. 2 కేంద్ర మంత్రులు పార్లమెంట్ల సమావేశాలు అప్పుడు అసలు దీన్ని ఊసే ఎత్తలేదు. పోనీ వీళ్ళైనా సరే కాంగ్రెస్ గవర్నమెంట్కి సంబంధించిన ఎంపీలైనా మాట్లాడిరా, పార్లమెంట్లో చర్చ పెట్టిర్రా? వాళ్ళు మాట్లాడలే. మరి ఇంత పెద్దగా మాట్లాడినటువంటి రాహుల్ గాంధీ గారు అంటే మీరెంతో మీకంతా అని మాట్లాడినటువంటి రాహుల్ గాంధీ గారు కూడా దాని మీద చర్చించలేదు. మరి ఎట్లా అవుతుంది? పార్లమెంట్ లో చర్చనే లేనప్పుడు చట్టం ఎట్లా తీసుకొస్తాము? ఒకవైపు కోర్టు ఏం చెప్పింది? సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు నిర్వహించాలని చెప్పింది, డెడ్ లైన్ విధించింది. ఇవాళ సెప్టెంబర్ 1, 30 రోజుల్లో వచ్చే అవకాశం ఉందా? చట్టం వస్తేనే కదా ఇంప్లిమెంటేషన్ లోకి పోయేది. ఒకవైపు ఏం మాట్లాడుతున్నారు? చట్టం తీసుకురాకపోతే మేము పార్టీ పరంగా 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి, అంటే 42% మేము అభ్యర్థుల్ని పెట్టిస్తామని చెప్పేసి అంటున్నారు. మరి అదే ప్రకటించాల్సింది, మీ ఎన్నికల మేనిఫెస్టోలో అదే చెప్పాల్సింది. అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ముఖ్యంగా ముఖ్యమంత్రి వ్యవహారాలు ఎట్లున్నాయంటే సూటిదనం ఉండదు. ఒక నాయకుడికి నైతికత ఉండాలి. ఒక నాయకుడు ఒక మాట ఇచ్చిందంటే దాని మీద ప్రాణం పోయే వరకైనా నిలబడాలి. ఎందుకు ఇదంతా జరుగుతుంది అంటే ఆయనకి చట్టాల పట్ల అవగాహన లేదు, కోర్టుల పట్ల అవగాహన లేదు, అదేవిధంగా అసెంబ్లీలో ఎలాంటి నిర్ణయాలు చేయాలనే అంశం మీద అవగాహన లేదు, సెంట్రల్ సంబంధించినటువంటి ఎట్లా వాళ్ళతో మనం డీల్ చేయాలి,
ఎట్లయితే వాళ్ళతో మనము ఈ అంశాన్ని అంటే మిగతా పార్టీలను ఇక్కడ అఖిలపక్షం కలిసింది, మిగతా రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళని కూడా కలుపుకొని పోవాలిగా, మిగతా రాష్ట్రాల ఎంపీలతో కూడా మాట్లాడాలిగా. అసలు ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎంపీలే పార్లమెంటు సమావేశాలు అప్పుడు మాట్లాడినప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు ప్రతిపక్ష నేత ఎవరైతున్నారో రాహుల్ గాంధీ అంటే దాని మీద ప్రస్తావన తీయనప్పుడు ఎట్లా సాధ్యం అవుతుంది? అంటే ప్రజలకి ఎక్కడికక్కడ అంటే ఏ వర్గానికైనా సరే ఇటు బీసీ వర్గాలను 42% రిజర్వేషన్ అని చెప్పేసి మభ్యపెట్టారు, అటు ఎస్సీలను మభ్యపెట్టారు. ఏది దళిత బంధుకు సంబంధించి మేము కంటిన్యూ చేస్తామన్నారు, ఈ రోజు వరకు దాని గురించి మాట్లాడతలేరు. పోనీ ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ గురించి ఏమైనా మాట్లాడుతున్నారంటే అది లేదు, ఏమీ లేదు. అదేవిధంగా రైతులకు సంబంధించి రైతులకు రుణమాఫీ అన్నారు, పూర్తి రుణమాఫీ జరగలేదు. రైతు కూలీలకు సంబంధించి కూడా ఖచ్చితంగా మేము ఆదుకుంటామని చెప్పారు, వాళ్ళది లేదు. అట్లాగే కౌలు రైతులు ఎవరైతున్నారో వాళ్ళకి కూడా మేము ఖచ్చితంగా ఏదైతే రైతు బంధు ఇస్తున్నామో అంతే అమౌంట్ను వాళ్ళకు కూడా ఇస్తాం కౌలు రైతులకు కూడా అని చెప్పేసి మాట్లాడారు. వాళ్ళని మోసం చేశారు. నిరుద్యోగులకు ఏం చెప్పారు? మేము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పారు. వాళ్ళని కూడా మోసం చేశారు. ఇవాళ నిరుద్యోగులు మీరు హామీ ఇచ్చారు కదా, జాబ్ క్యాలెండర్ విడుదల చేయండి, నోటిఫికేషన్లు వేయండి, ఖాళీలను భర్తీ చేయండి అని చెప్పేసి ఉద్యమిస్తే నిరుద్యోగులు ఉద్యమం చేస్తే నిరుద్యోగులు చేయట్లేరు, అందులో ఎవరో చొప్పించుకొని అందులో ఎవరో ఏమంటారు పేడ ఆర్టిస్టులు వచ్చి ఉద్యమం చేస్తారని చెప్పేసి అంటుంటారు. రైతులు ఉద్యమం చేస్తే యూరియా కోసము అసలు కొట్లాడేటోళ్ళు రైతులే కదని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నాం. పలు జిల్లాలలో కూడా రైతులు యూరియా కోసం అంతగానము ఇబ్బందులు ఎందుకు పడుతున్నారు అంటే ప్రైవేట్లోనేమో పుష్కలంగా దొరుకుతుంది యూరియా అని చెప్పేసి ఫర్టిలైజర్ షాప్ల దగ్గర కొంతమంది చెప్తుంటే, మరి గవర్నమెంట్ ఇచ్చే యూరియా గురించి అంతగానం చెప్పులు లైన్లో పెట్టడము, మళ్ళీ పాస్బుక్ లైన్లో పెట్టుకోవడము, ఆధార్ కార్డు లైన్లో పెట్టడం రకరకాలుగా చేస్తున్నారు. ఎందుకు ఇదంతా అంటే గవర్నమెంట్ మీద దుమ్మెత్తి పోయడానికి ఇలాంటి ప్రయత్నం చేస్తున్నారని మొన్న ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పడం అనేది జరిగింది. అంటే అక్కడ ఎంత అయితే యూరియా ఉంటుందో యూరియా సెంటర్ల దగ్గర వాళ్ళు ఒక లిస్ట్ పెట్టాలి, ఈ రోజు గిన్ని క్వింటాల యూరియా ఇస్తాం, ఇంతమంది రైతులు రావాలని చెప్పేసి ఎప్పటికప్పుడు అక్కడ నోటీస్ బోర్డులో పెట్టాలని చెప్పేసి కూడా ఆయన అన్నాడు. కావాలని కొంతమంది సోషల్ మీడియాలో ఇలాంటి పుకార్లు చికార్లు చేస్తున్నారు అంటున్నాడు. ఇది వాస్తవమేనా? సోషల్ మీడియా వచ్చింది కాబట్టి అసలు విషయాలు బయటకు వస్తున్నాయి. ఎందుకంటే ఆయనకు కొన్ని టీవీలు వత్తాసు పలుకుతున్నాయి. ఇప్పుడు ఉన్నటువంటి ఆ టీవీ ఛానల్స్ని బేస్ చేసుకొని అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిండు. అధికారంలోకి వచ్చిన తర్వాత పరిపాలన సరిగ్గా చేయట్లేడు. కాబట్టి సోషల్ మీడియా యాక్టివ్ అవుతుంది. యాక్టివ్ అయ్యింది కాబట్టి విషయాలు బయటకు వస్తున్నాయి. వాళ్ళ బాధలు, వాళ్ళ కష్టాలు, వాళ్ళ రోదనలు సోషల్ మీడియా ద్వారానే బయటకు వస్తున్నాయి. ఇవాళ ఆ సోషల్ మీడియా కూడా పనిచేయకపోతే ఇతనే చాలా గొప్పగా ఈయన మాట్లాడుతున్న మాటలే నిజాలని చెప్పేసి నమ్మే పరిస్థితి మిగతా ప్రజానీకం. అసలు రైతులు ఎంత స్వచ్ఛంగా ఉంటారు? ఒకళ్ళ మీద అన్యాయంగా మాట్లాడే నైజము రైతులకు ఉండదు. వాళ్ళకు బాధ వస్తే ఆ టైంకి కక్కుతారు, మళ్ళీ మంచిగా ఉంటారు. అట్లాంటి రైతుల మీద ఇవాళ నిందలేస్తున్నారు. అట్లాంటి రైతుల మీద ఇవాళ పోలీసులను ఉసిగొల్పి చెంపలు పగలగొట్టిస్తున్నారు. ఇదా రేవంత్ రెడ్డి పరిపాలన? ఈయన ప్రజాపాలన అంటే ఇదా? ప్రజాప్రభుత్వం అంటే ఇదా? నిన్న అధికారంలోకి రాగానే అక్కడ కంచెలు మొత్తం తీసేపించిండు ప్రజాపాలన. అసలు ఒక వారం రోజులేమో మంత్రులు వాళ్ళు ఈయన ఉన్నారు. వారం తర్వాత నేను ఒక అంశం మీద ఇవ్వడానికి పోయినా వినతి పత్రం, ఎవరు లేరాడ. 2 గంటలు 3 గంటలు నిలబడి వచ్చిన. అసలు ఇవాళ వ్యవస్థ లేని పరిస్థితి. ఇవాళ ఏం మాట్లాడుతున్నారు? ఎవరికి ఏ సమస్య ఉన్నా గాంధీ భవన్కి వచ్చి చెప్పొచ్చు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మరి ఆ రోజు ప్రజాపాలన అన్నావు, ఎవరైనా వచ్చి అక్కడ ప్రజాభవన్లో నోటీసులు ఇవ్వచ్చు అని చెప్పేసి అన్నారు. వినతి పత్రాలు నడుస్తుంది. ఎవరున్నారు అక్కడ? ఎన్నొస్తున్నాయి వినతి పత్రాలు, ఎన్నొస్తున్నాయి. దాని మీద సమీక్ష ఏంది? ఎన్ని సమస్యలు పరిష్కరించారు వీళ్ళు? ఎన్ని సమస్యల్ని చర్చించారు? పరిష్కారం ఎంత చూపించారు? ఒకటి ఉండాలి కదా, ఏమీ లేదు. మొదటి 3 రోజులేమో ఈయనకు అనుకూలమైనటువంటి టీవీ ఛానల్స్ ఏం చేసినాయి? గుంపులుగా తండోపతండాలుగా వచ్చిన ప్రజల్ని అక్కడే వీడియోలు పెట్టి విజువల్స్ తీసి ఇక చూడండి ఓ ఆహా అని చెప్పేసి మాట్లాడారు. ఇవాళ రమ్మని చెప్పండి ఆ టీవీ వాళ్ళని, ఇవాళ తీసుకోమని చెప్పండి సమస్యలని, ఇవాళ బయట పెట్టమని చెప్పండి. ఇంత జరుగుతున్నప్పటికీ ఇంత విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని మీరే చెప్తున్నారు. మళ్ళీ ఇక్కడ నిరుద్యోగులకు అన్యాయం జరిగింది అంటున్నారు. ఇక్కడ యావత్తు అన్ని కుల సంఘాలకు కావచ్చు, అన్ని కులస్తులకు కావచ్చు, యావత్తు సమాజానికి అన్యాయం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వంలో. ఈ 2 సంవత్సరాల దగ్గర 2 సంవత్సరాలు అవుతుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. ఇంత జరిగినప్పటికీ కూడా మరి విద్యావంతులు, మేధావులు, ప్రొఫెసర్లు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు ప్రభుత్వానికి అగెనెస్ట్గా? మాట్లాడాలి.
ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఇక్కడ ప్రధానంగా వామపక్ష పార్టీలు కూడా ఉంటాయి, వాళ్ళు కూడా నోరెప్పడం లేదు. వివిధ రకాల పార్టీలు కూడా ఉన్నాయి, వాళ్ళు కూడా మాట్లాడలేకపోతున్నారు. ఎందుకు మరి? అంటే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ మీద, కేసీఆర్ గారి మీద పదే పదే మాట్లాడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు నోరెత్తట్లేదు. అది బాధ. ఎందుకు? మిగతా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎందుకు అని అంటే అండర్స్టాండింగ్ ఏమో, ముఖ్యమంత్రికి వాళ్ళకి అండర్స్టాండింగ్ ఏమో, అంతకుమించి ఏం లేదు. మేము అదే ప్రశ్నిస్తున్నాం. ఆ రోజు బీఆర్ఎస్ మీద, కేసీఆర్ గారి మీద అంతగా మాట్లాడినా మీరు ఇవాళ మీ నోర్లు ఎటుపోయినాయి? బనకచర్ల మీద మీ నోరు ఎటుపోయింది? కాళేశ్వరం మీద ఇంత తప్పుడు రిపోర్ట్ ఇస్తూ ఒకవైపు ఎక్కడికక్కడ మల్లన్న సాగర్కి పోతారు, నీళ్ళు వదిలేస్తారు, కొండపోచమ్మ దగ్గరికి వెళ్తారు, నీళ్ళు వదిలేస్తారు, రంగనాయకమ్మకి వెళ్తారు, నీళ్ళు వదులుతారు. మరి ఇవన్నీ వదులుతున్నారు, మళ్ళీ ఇంకొక వైపు ఏమో కాళేశ్వరం కూలిందని చెప్పేసి మాట్లాడుతున్నారు. అట్లీస్ట్ మేధావులన్నా మాట్లాడాలి కదా, బయటికి రావాలి కదా. కాళేశ్వరం కట్టింది ప్రజల కోసం, తాగునీరు సాగునీరు అందించి ఒక అత్యద్భుతమైనటువంటి ప్రాజెక్టుని 60 సంవత్సరాలలో ఏ ప్రభుత్వము చెయ్యలేనటువంటి పనిని బీఆర్ఎస్ చేసింది. తప్పుంటే తప్పని చెప్పి మాట్లాడండి. ఎక్కడైతే సమస్య ఉందో సమస్యను లేవనెత్తండి. మేధావులుగా మీరు చేయాల్సిన పని అదే. కానీ ఆ చిన్న సమస్యని చూపించి మొత్తం కాళేశ్వరాన్ని కూలిపోయిందని చెప్పేసి ప్రచారం చేస్తున్న దాన్ని కూడా మీరు ఎండగట్టాలి.